నమస్తే, శ్యామ్సో ఛానల్కి స్వాగతం. ఇవాళ ఈ రాగి బ్యాటర్తో చేసిన ఈ 4 రెసిపీలు కూడా మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను. ఈ వీడియోను చివరి దాకా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లోని 2 కప్పులు ఇడ్లీ రవ్వ తీసుకుంటున్నాను. 2 కప్పులు ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇది తీసుకొని దీంట్లోని వాటర్ వేసుకొని ఒక 2 గంటలు లేకపోతే గంటన్నర అయినా సరే నానబెట్టుకోవాలి. ఇగోండి ఇడ్లీ రవ్వ అన్నమాట. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2 గంటలు అలా నానబెట్టుకుందాము. ఈ మూత పెట్టిన ఈ 2 గంటల తర్వాత ఇప్పుడు చూద్దాం. నానిందండి. ఈ నానిన ఈ ఇడ్లీ రవ్వనేమోని ఒక 2-3 సార్లు మనం బాగా క్లీన్ చేసుకోవాలి. అంటే వాటర్ వేసి కడిగేసి వంపేసి మళ్ళీ వాటర్ వేసి కడిగి అలాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత గట్టిగా ఇలా పిండి ఇడ్లీ రవ్వని ఇలా గట్టిగా పిండి ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇంకో బౌల్లో తీసుకోవాలన్నమాట. ఇలా సపరేట్ చేసి బౌల్లో తీసుకొని ఇందాడ ఏ కప్పుతో అయితే ఇడ్లీ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోటి రాగి పిండి తీసుకుంటున్నాను అన్నమాట. 2:1 ఓకేనా. ఈ రాగి పిండిని ఇందులో వేసుకుందాము. రాగి పిండి చాలా మెత్తగా ఉంది, ఆడించిన పిండి అన్నమాట ఇది. దీన్ని ఇందులో వేసుకొని ఒకసారి కొంచెం అటు ఇటు కలుపుకున్నాక దీనికి సరిపడంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక్కసారి వాటర్ వేసేయకూడదండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవడము బెస్ట్, లేకపోతే లూజ్ అయిపోతే వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నాను. ఒకసారి కలుపుకుందాం. చాలకపోతే అప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని మనం మామూలుగా ఇడ్లీ అయితే ఎలా ఉండాలో అలా ఉంటే చాలు. ఆ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. ఇంకొంచెం వాటర్ వేసాను. ఇగోండి ఇలా కలుపుకొని ఇలా ఉంచుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది కలిపేటప్పుడు టైము రాత్రి 11 అయ్యింది. ఇప్పుడు దీంట్లో నేను ఇప్పుడు సాల్ట్ వేసుకుంటున్నానండి. దీనికి సరిపడా సాల్ట్ నేను వేసుకుంటున్నాను. సాల్ట్ నేను మరీ ఎక్కువ వేసుకోకుండా సరిపడా వేసుకోవాలి. వేసుకొని ఇది ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇది రాత్రి 11 అయింది కదా, పొద్దున్న 8 గంటలకు నేను టిఫిన్ చేస్తాను కనుక అప్పుడు ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో. ఒకటి గమనించండి, మేము పూణేలో ఉంటున్నామండి. ఇక్కడ చాలా కూలింగ్ ఉంటుంది. అస్సలు పులుపు అనేది అవ్వదండి. అసలు పులుపు అవ్వదు. ఒక 2 రోజులు బయట ఉంచినా కూడా పులుపు అవ్వదు. ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. చూసారా, నేను మూత తీసి చూస్తున్నాను. జస్ట్ నానింది అంతే, తప్పించి ఎటువంటి పులుపు కానీ ఫెర్మెంటేషన్ అవ్వలేదు. ఇదే మన ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో అయితే చక్కగా ఒక గంటకే పులిసిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ దీంతో మనం ఇప్పుడు ప్రిపరేషన్స్ చేద్దాము. ఈ ఆవిరి కుడుమండి ఒక కప్పు ఒక ప్లేట్ అనమాట తీసుకుంటున్నాను. దీంట్లోని ఒక 1/2 స్పూన్ ఆయిల్ వేస్తున్నాను. 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఈ ప్లేట్ అంతా కూడా ఈ ఆయిల్ని నేను ఇలాగా చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కళాయి పెట్టి అందులోని కొన్ని వాటర్ వేస్తున్నాను. ఒక గ్లాసుడు వాటర్ వేస్తున్నాను. ఇది బాగా వేడెక్కాక, బాగా కాదు కొంచెం వేడెక్కాక దీనిపైన చిన్న చిల్లులు ఉండేది ఒక ప్లేట్ కానీ మన పాతకాలంలో ఉంటుంది కదా ఒక స్టాండ్ ఏదో ఒకటి తీసుకొని పెట్టుకోవచ్చు. స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు చిన్నది. ఇందులో ఈ ప్లేట్ పెడుతున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ బ్యాటర్ని నేను వేస్తున్నాను. నేను ఇందులోని ఎటువంటి బేకింగ్ సోడా ఏమీ వేయలేదు, ఎందుకంటే రాత్రి అంతా నానింది కనుక మనకి వచ్చేస్తుంది చక్కగా. దాంట్లో బేకింగ్ సోడా వేయాల్సిన ఏం అవసరం లేదు. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఒక 5 మినిట్స్లో చూస్తే అయిపోద్దండి. ఒకటి గమనించండి, నేను ఇందులో ఇంకా సాల్ట్ వేయలేదు, సరిపడిపోయింది. సాల్ట్ అయితే సరిపోయింది. మీరు టేస్ట్కి సాల్ట్ చూసుకోండి. ఇగోండి ఉడికిపోయింది. ఒక 5 నిమిషాలు కూడా పట్టదండి, ఉడికిపోద్ది. మనకు బాగా అర్జెంట్ అనుకోండి ఒక హై ఫ్లేమ్లో పెట్టేస్తే సరిపోద్ది. 2 మినిట్స్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు తాలింపు అండి. దీనికి తాలింపు పెడదాం. ఈ ఆవిరి కుడుముకి తాలింపు అనమాట. ఆవాలు వేసాను. 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవి కర్రీ లీవ్స్, కొత్తిమీర తురుముకున్నవి ఇవి వేసాను. తాలింపు అయిపోయింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా దీని మాదిరిగా ఈ తాలింపుని తీసుకొని దీనిపైన మనం
వేసుకోవాలి. ఇదంతా కూడా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ తాలింపుకి ఒక చూడండి ఎలా వచ్చేస్తుందో. ఆయిల్ కింద రాసాం కనుక చక్కగా ప్లేట్ నుండి ఇది సపరేట్ అయిపోద్ది. ఇవ్వండి, చూసారు కదా, అదే చూసారా. అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మామూలు ఇడ్లీ కుడుము అయితే దానికి ఏదైనా ఒక చట్నీ గిట్నీ ఉండాలి, కానీ దీనికి అసలు ఏం అవసరం లేదు. ఊరికి మనం అలాగా ఆ పీస్ పట్టుకొని చక్కగా తినేయచ్చు. ఇది పిజ్జా లాగా చక్కగా ఒక పీసెస్ అనమాట, ఒక 8 పీసెస్ అనమాట. చూసారా, చాక్ తోటి చక్క కట్ అయిపోతుంది. ఇది నార్మల్ చాక్ అనేది, కానీ చాలా ఈజీగా అంటే ఎంతో సాఫ్ట్గా మెత్తగా ఉంటేనే అలా కట్ అవుతాయండి. చూసారా, ఇది మనం నైట్ బ్యాటర్ రెడీ చేసుకుంటే మార్నింగ్ 2 minutesలో టిఫిన్ రెడీ అండి. టిఫిన్ రెడీ అయిపోద్ది. పిల్లలకి మనం స్నాక్స్ ఏంటి, నైట్ డిన్నర్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా ఈజీగా మనం రెడీ చేసేయచ్చు. ఈ పైన ఈ తాలింపు వేయటం వలన ఒక టేస్ట్ అయితే అద్భుతం, అసలు సూపర్ అనమాట. ఇది మార్నింగ్ పిల్లల స్కూల్కి అనమాట నేను బఠానీ కర్రీ చేశాను. కంపల్సరీగా వాళ్ళ కోసం చేయాలి కదా, పిల్లలకి ఏదో ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి కనుకనే ఏదో ఒకటి ఇలాగా మంచిది కర్రీ ఒకటి దీనికి పెట్టుకుంటే ఇలా తింటారనమాట. ఏదైనా సరే పిల్లలకి మెయిన్, మనం భారతదేశానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలి, ఆరోగ్యకరంగా ఉండాలి. సో ఈ రెసిపీ మాత్రం కంపల్సరీ పిల్లలందరికీ నచ్చుతుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు కూడా తయారు చేయండి. సెకండ్, ఇది రోటీ అండి. ఇది కూడా చాలా సింపుల్. అదే బ్యాటర్ తోటి నేను 4 ఐటమ్స్ చేస్తున్నాను రెసిపీస్. అదే బ్యాటర్ అనమాట. ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు మీరు ఒక మీడియం సైజ్ ఆనియన్ని 1-2 మిర్చి కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి రెడీగా. ఇప్పుడు ఈ బౌల్లో నేను ఒక 5-6 గరిటెలు ఈ మిక్చర్ని తీసుకుంటున్నాను, ఈ బ్యాటర్ని. అయితే ఇందులోని కొంచెం సాల్ట్ అన్నమాట, 2 pinches సాల్ట్ సరిపడినంత టేస్ట్ చూడండి. ఇందులో సాల్ట్ వేసుకొని ఇప్పుడు కట్ చేసుకున్న మిర్చి, ఆనియన్స్ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు తురుముకున్నవి కర్రీ లీవ్స్, కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు ముందుగానే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నారనుకోండి, ఎలాగ ఇంట్లో ఉంటాయి ఇవన్నీ కనుక మీరు వేసుకోవచ్చు. ఒక స్పూన్, హాఫ్ స్పూన్ కానీ 1 స్పూన్ కానీ జీలకర్ర వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇందులో వేసిన ప్రతి ఒక్క ఐటెం కూడా మన ఇంట్లోనే ఉంటాయి కనుకనే ఏం స్పెషల్ కొనక్కర్లేదు. స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం వేడెక్కాక ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని మినపప్పు, తాలింపుకి మినపప్పు అనమాట. ఇవి ఏంటి తాలింపులో మినపప్పు వేగలేదు అనుకుంటున్నారు, ఖచ్చితంగా ఇది తిరగేసేటప్పుడు అది బాగా వేగిపోయి మాడిపోయి ఉంటుంది. ఇవ్వండి, ఇది వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టిన ఒక 2 minutesకి ఇవ్వండి ఇలా ఉంది. ఓకేనా, మూత పెట్టిన 2 minutesకి ఫ్లేమ్ మాత్రం సిమ్లో పెట్టుకోండి కంపల్సరిగా. ఇలా ఉంది. ఇప్పుడు తిరిగేస్తే ఇది ఇలా ఉంది. అంటే జస్ట్ నేను మీకు చూపిద్దామని చెప్పి ఇలా ఉండేటప్పుడు మీకు తిరిగేసి చూపించాను బ్యాక్ సైడ్ మాడిందా లేదని. చూసారా, సిమ్లో పెట్టుకున్న 2-3 minutesకి ఇది ఇలా అయిపోద్దండి. మీకు లోపలదంతా ఉడికిపోతుంది. అసలు సిమ్లో పెట్టడం వలన లోపలది కూడా బాగా ఉడికి కిందనంతా కొంచెం మాడొస్తుంది. చాలు, ఇంకంతే. 2 వైపులా మాడగొట్టేయకూడదు, ఒక్కవైపు మాడితే సరిపోతుందండి. లేకపోతే దాంట్లో ఉన్నవన్నీ పోతాయి, ప్రోటీన్స్ ఏమైనా ఉంటే. సరిపోయింది కదా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను. ఆఫ్ చేసుకోవాలి 2-3 minutes తర్వాత. ఇలా ఒకవైపు ఎప్పుడైతే మాడిందో, అదే కాలిందో సరిపోతుంది. ఒక 2-3 minutes తర్వాతకి చూసారా ఇవతల వైపు ఎలా ఉంది. మీరు బాయిల్ అవ్వలేదు అనుకోకండి, బాయిల్ అయిపోయింది. చూసారా, మనము ఒక స్పూన్ కానీ ఏదైనా పెడితే దానికి ఏమీ అంటదు. చూసారా, అది. ఇంకా అక్కడ 2-3 minutes అయిపోయాక ఇలా మీకు వస్తుంది కదా స్ట్రక్చర్, ఇలా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని 4 pieces కట్ చేసుకుందాం. పిల్లలకి బాక్స్లో పెట్టాలి కదా, ఇలా కట్ చేసుకుంటే అందులో ఫిట్ అయిపోద్ది బాక్స్లోని.
బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ గబగబుక్కున మనం చేసేయచ్చండి. చాలా త్వరగా అయిపోతాయి ఇవి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికి చెప్పాను కదా మీకు లంచ్ కోసం నేను ప్రిపేర్ చేసిన ఈ బఠానీ కర్రీ. ఈ మిగిలిపోయిన బ్యాటర్ని మూత పెట్టుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చాక చేస్తానండి. అప్పుడు చూద్దాం అప్పుడు దాని కన్సిస్టెన్సీ ఎలా మారుతుందో చూద్దాము. ఇప్పుడు ఈ కట్ చేసింది ఈ పీస్ చూద్దామండి. ఇది ఎంత సాఫ్ట్గా ఉందో, ఇది ఎంత టేస్ట్గా ఉందో. దీనికన్నా ముందు చేశాను కదా తాలింపు పెట్టిన ఆవిరి కుడుము, ఇంకా చాలా బాగుంటుందండి. ఎటువంటి కూర కూడా అవసరం లేదు, అలా తినేయచ్చు. ఇంక అది సూపర్, ఒకదానికి మించిన ఒకటి అన్నట్టుగా ఉంటాయి ఇవన్నీ. రాగితో చేసిన ఈ రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. మీకు నచ్చినట్లయితే నచ్చుతాయి, కంపల్సరీ నచ్చినప్పుడు ఉండదు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. మూడవది రాగి దోశ, మళ్ళీ రాగి కప్స్తో చేసిన కేక్స్, ఇడ్లీ ఏదో ఒకటి అనుకోండి. ఇప్పుడు దోశ చేస్తున్నాను. ఇగోండి సాయంత్రం 5 అయింది చూసారా, సాయంత్రం 5 గంటలకు పులిసిందండి ఇది. ఇదే మన ఆంధ్రప్రదేశ్లో కనుక ఉన్నట్లయితే ఒక 2-3 గంటలు చాలు, పులిసిపోద్ది ఇంకా విపరీతంగా. కంపల్సరీగా ఫ్రిడ్జ్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఎప్పుడైతే పైన బబుల్స్ వచ్చాయో పులిసిందని అర్థం. అది మీరు ముందుగా ఒక మీడియం సైజు ఆనియన్, చిల్లీస్, క్యారెట్ తురుముకొని ఉంచుకోండి, కట్ చేసుకొని తురుముకొని ఉంచుకోండి. ఓ సైడ్ పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను, గీ వేసుకున్నాను 1 స్పూను. ప్యాన్ వేడెక్కింది. దీనిపైన నేను దోశ వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి మనం. దోశ వేసుకుంటున్నాను. 2 మినిట్స్ చొప్పున ఒక దోశ అయిపోతుంటుంది. 2-3 మినిట్స్ దోశ అయిపోతుంది. మీకు ముందుగా చెప్తున్నానండి, ముందే ఆనియన్, క్యారెట్, మిర్చి ఇవన్నీ కూడా కట్ చేసుకొని, క్యారెట్ అయితే తురుముకొని పక్కన పెట్టుకోండి. ఈవినింగ్కి సాల్ట్, ఇది బ్యాటర్ పులుస్తుంది కదా, సాల్ట్ మాత్రం చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో మీరు చూసుకోవాలి. పులిసిన దానికి దేనికైనా సరే కొంచెం సాల్ట్ పడుతుంది, అందుకే ఒకసారి చెక్ చేసుకోండి. దీనిపైన జీలకర్ర వేస్తున్నాను. తర్వాత కట్ చేసిన ఆనియన్స్, మిర్చి, ఈ తురిమిన క్యారెట్ వేసుకుంటున్నాను. ఈ దోశ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టే లోపుగా పక్కన చిన్న కప్ కేక్స్ కూడా నేను చేసుకుంటున్నాను. అది చూసుకుందాము. టైం వేస్ట్ చేయకూడదు కదా, ఆ పక్క బర్నెల్ ఖాళీగా ఉంటుంది కదా, దానిపైన ఈ కప్ కేక్స్ నేను ఇప్పుడు చేస్తున్నాను. పైన ఇలా అద్దటం వలన లోపలికి కొంచెం ఫిట్ అవుతుందండి. ఈ దోశ ఒకవైపు మాత్రమే మనం ఉంచుతాము, రెండో వైపు తిరగేయం కనుక. ఇప్పుడు ఇంకో రెసిపీ చూద్దామండి. ఈ పక్క బర్నర్లో చేద్దాము. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కొంచెం 1 గ్లాస్ వాటర్ వేసుకొని, ఇది వేడెక్కిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగా హోల్స్ ఉండే ప్లేట్ కానీ కిందన ఒక స్టాండ్ కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఆవిరి కుడుంకి ఎలా పెడతాం అలా పెట్టుకొని, ఇవ్వండి ఇలాంటి ఏంటంటారు, చిన్న కప్ టైప్ ఉండేది, ఇలాంటి పాత్ర ఒకటి పెట్టుకొని దీంట్లోనే అన్నిట్లో కూడా కొంచెం గీ వేసుకుందామండి. గీ లేకపోతే బటర్ అయినా పర్వాలేదు. ఆయిల్కి గీకి చాలా తేడా ఉంటుంది. గీ వేసింది అసలు ఆ టేస్ట్ వేరు. ఏమీ లేకపోయినా ఊరికే తినేయచ్చు ఉత్తితేనే. ఇందులోని ఇందడి బ్యాటర్ అనమాట. ఈ బ్యాటర్ని అన్నింట్లో కూడా ఫుల్గా వేసేద్దాము. ఇవి వేసిన తర్వాత నెయ్యి వేయడం వల్ల ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఉత్తే తినేయచ్చు, ఎలాంటి పచ్చడి చట్నీలు అక్కర్లేదు. మీకు చూపించడం కోసం ఏదో పచ్చడి పెట్టాలి తప్పించి, వీడియో పర్పస్ అయితే పచ్చడి ఏం అవసరం లేదు. ప్రతి పిల్లలు ఏంటి, ముసలోళ్ళు ఏంటి, అందరూ చక్కగా సాఫ్ట్గా వెళ్ళిపోద్ది ఇంకా. అది అయితే దీనిపైన మూత పెట్టుకోవాలి. ఈ మూత పెట్టుకొని ఇది ఒక 4-5 మినిట్స్కి అయిపోద్ది, ఉడికిపోతుంది. ఈ లోపుకి ఆ దోశ దగ్గరికి వెళ్దాం, పక్క బర్నర్లో దోశ దగ్గరికి వెళ్దాం. దీని స్టేటస్ చూద్దాం. ఇగోండి దోశ అయిపోయింది. దోశ అయిపోయిందండి, మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా. పైన గీ వేసుకుందాం. టేస్ట్కి గీ వేసుకొని ఆ వేడికి అది అలాగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తిరిగేద్దాం. దోశ రెడీ అయిపోయిందండి. దోశ అయిపోయినట్టే. దీన్ని ఇప్పుడు తిరిగేసుకుంటున్నాము.
చూసారా ఎంత భలేగా ఉందండి, క్రిస్పీగా క్రంచీగా సూపర్ అంటే సూపర్. ఇంకా అసలు అంటే ఇది మరీ విపరీతంగా పులిసిపోలేదు, జస్ట్ పులిసింది కానీ సూపర్ అనమాట. టేస్ట్ అయితే అదిరిపోద్ది, చూడడానికి లుక్ సూపర్గా ఉంది. చూసారా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో కనుక దోశ పెట్టామంటే కిందన బ్లాక్ అయిపోద్దండి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ అలా పెట్టుకోవటం వలన గోల్డ్ కలర్ వస్తుంది ఆ దోశ, చూడటానికి అందంగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆనియన్స్ మిర్చి సేమ్ ప్రాసెస్ అనమాట. సెకండ్ దోశ, రెండు దోశ, నాకు ఇద్దరు పిల్లలు, ఆ ఇద్దరు పిల్లలకి చెరొక దోశ అనమాట. అది కొట్టుకోకుండా, లేకపోతే ఇద్దరు కొట్టుకుంటారు, అందుకని. ఇవ్వండి దోశ రెడీ అయిపోయాయి. చాలా క్రిస్పీగా క్రంచీగా ఉండే దోశలండి, అయిపోయాయి, రెడీ. ఓకే, ఇంకా సర్వ్ చేసుకోవాలి, పిల్లలకి పెట్టడం, వాళ్ళు తింటారు ఈవినింగ్. స్కూల్ నుండి చాలా కష్టపడి వస్తారు కదా, అందుకోసమని. దోశ చూసారా ఎలా కావాలంటే అలా ఫోల్డ్ అయిపోద్దండి. మీకు స్లోగా నేను చూపిస్తున్నాను. ఈ కట్ చేసుకుని తింటే అసలు ఈ టేస్ట్ వేరండి, సూపర్. మామూలు దోశ కన్నా ఈ దోశ ఎంతో బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికి కూడా ఎలాంటి చట్నీ ఏం అవసరం లేదు, అలా తినేయచ్చు. ఇంకా చాలా బాగుందన్నమాట, ఇంకా సూపర్. నేను దీంతో చేసిన ఈ 4 రెసిపీస్ చాలా బాగున్నాయి. ఇంకా రాగి పిండితో చేసినవి ఇంకా బోల్డ్ రెసిపీస్ ఉన్నాయండి, అవన్నీ కూడా చేస్తాను, వీడియోస్ కూడా పెడతాను. కంపల్సరిగా చూడండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి. ఇప్పుడు పక్క బర్నర్లో ఉన్న ఈ చిన్న కేకులో, కుడుములో, ఇడ్లీలో ఏవో ఒకటి మొత్తానికి ఉడికిపోయి, చూసారా ఇది ఆ దోశ వేసి 2 దోశలు అయిపోయి, ఇది ఉడికిపోయింది సేమ్ టైం అనమాట. మనకి టైం సేవ్ అవ్వాలంటే ఇలాగే చేసుకోవాలి మనం. అలాగ అన్ని దోశలు వేసుకొని కూర్చోలేం కదా, ఇది కూడా ఒక టేస్ట్ అండి, చాలా బాగుంటుంది అసలు, చాలా ఈజీ. ఈ ఒకటండి, ఇందులో గీ వేయడమే స్పెషల్ అనమాట. అసలు గీ వేయడం వల్ల వచ్చే టేస్టే వేరు, అసలు ఆయిల్తో రాదు ఆ టేస్ట్. చాలా సాఫ్ట్, చాలా స్మూత్గా ఉన్నాయి. ఇది కారం ఆవకాయ అండి, ఉప్పు ఆవకాయ అంటాం కదా, అది అవసరం లేదు. కానీ నేను మామూలుగా వీడియోకి కొంచెం అందంగా కనిపిస్తుందని చెప్పి పెట్టాను. మా పిల్లలు కానీ మేము కానీ ఇప్పుడు దీంతో ఊరికి తినేస్తాము. చూస్తే తినాలని ఉంది, నెయ్యితో చేసి ఉంది కదా, భలేగా ఉంది. చూసారు ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. 2 నిమిషాలకి ఒక దోశ అయిపోయింది. ఇది ఒక 5 మినిట్స్లోని ఈ చిన్న కేకులు, ఇడ్లీలు ఉడికిపోయి కూడా. చూసారు టైం కూడా మాకు చాలా సేవ్ అయింది, టేస్ట్ అదిరిపోయింది అంటున్నాను, సూపర్ అనమాట. ఇంకా మీరు కంపల్సరీగా మీ ఇంట్లో ట్రై చేయండి, లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.